गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। జై గురుదేవ్. 18వ శ్లోకం పూర్తి చేశాము. 19 చదవాలి. చదువుదాం శ్లోకము. యథా దీపో నివాతస్థః నేంగతే సోపమా స్మృతా యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః. అయితే యోగ సాధనకు అంటే ధ్యాన యోగమునకు కావలసినటువంటి ఆహారము విహారము చెప్పారు. యుక్తాహార విహారస్య అని చెప్పారు. చెప్పి ఎప్పుడైతే యదా వినియతం చిత్తం ఆత్మన్యేవ అవతిష్ఠతే ముందు శ్లోకంలో చెప్పారు. నిస్పృహ సర్వకామేభ్య యుక్త ఇత్యుచ్యతే తదా. ఆ శ్లోకం చూసాం. ఎప్పుడైతే మనసు నిగ్రహించబడి ఆత్మని ఏవ అవతిష్ఠతే అంటే ఇంద్రియములు మనసు బయటికి పరిగెట్టేయకుండా తనయందే నిలిచి ఉన్నాయో అప్పుడు నిస్పృహ సర్వకామేభ్య అన్ని కోరికలను ఎడలా కూడా తృష్ణ లేకుండా యుక్త అప్పుడు అతన్ని యుక్త అంటారు. అంటే యుక్తాహార విహారస్య అన్నారు కదా, ఆ యుక్త శబ్దానికి అర్థం చెప్తున్నారు. యుక్త శబ్దమునకు అర్థము ఇంద్రియములు బయటికి పరిగెట్టేయకుండా ఇంద్రియములు మనస్సు తన స్వరూపంలో నిలిచి ఉండుట అంటే సాక్షి భావముతో నిలిచి ఉండుట అని అర్థం. అప్పుడు అటువంటి స్థితిలో ఉన్నప్పుడు యుక్త అని అనొచ్చు అంటున్నారు. అయితే దానికే ఇప్పుడు ఉపమా చెప్తున్నారు. అది అర్థం చేసుకుందుకు ఆ పరిస్థితి ఎలా ఉంటుందో దానికి చక్కని ఉపమానం చెప్తున్నారు. అంటే ఒక మంచి ఎనాలజీ చెప్తున్నారు. చూద్దాము దానికి అవతారిక శ్లోకానికి. తస్య యోగినః సమాహితం యచ్చిత్తం తస్య ఉపమా ఉచ్యతే. అయితే ఆ యోగి యొక్క యుక్తుడు అంటే యోగి రెండు ఒకటే. ఆ యోగికి ఆ మనస్సు నిగ్రహం పడి ఉంటుంది. అటువంటి స్థితికి ఉపమా చెప్తున్నాము అని శ్లోకానికి అవతారిక. సో ముందు శ్లోకానికి దీనికి కనెక్షన్ అది. అయితే ఉపమా ఏంటి ఇక్కడ? యథా దీప నివాతస్థ. నివాతస్థ అంటే వాతము లేని చోట. వాతము అంటే గాలిలోని చోటు అని అర్థం. నివాతస్థ యథా దీప. ఏ విధంగా అయితే దీపము ఎలా ఉంటుంది? కదలకుండా ఉంటుంది. నా ఇంగతే, నేంగతే అంటే నా ఇంగతే. యథా దీప నివాతస్థ నా ఇంగతే సా ఉపమా స్మృత. అది దీనిని ఉపమానముగా చెప్పారు అంటున్నారు. అంటే యోగి యొక్క మనస్థితికి గాలి లేని చోట ఉన్న దీపము ఉపమా, దృష్టాంతము. ఆ విధంగా అర్థం చేసుకోవచ్చు. యోగి యొక్క మనసు ఎలా ఉంది అంటే మనసు చలనము లేకుండా నిలకడగా ఉన్నది. ఏ విధముగా చలనము లేకుండా నిలకడగా ఉంది? ఎలా అయితే గాలి లేని చోట దీపము కదలకుండా అచంచలంగా ఉంటుందో ఆ విధముగా యోగి యొక్క మనసు కదలకుండా నిలకడగా ఉన్నది. చాలా మంచి ఉపమా. యథా నివాతస్థ దీప నా ఇంకతే సా ఉపమా స్మృత. దాన్ని ఉపమాగా చెప్పారు. యోగినః యత చిత్తస్య యుంజతే యోగం ఆత్మ. సో యోగినః అంటే షష్ఠి. యోగికి ఎటువంటి యోగికి యత చిత్తస్య సంయతించబడినటువంటి మనస్సు కలిగిన యోగికి యుంజతే యోగం ఆత్మనః
అటువంటి అటువంటి యోగికి ధ్యాన యోగము జరుగుతుంది. యుంజతే యోగము జరుగుతుంది. యోగం యుంజతే, అతనికి యోగము సాధనం అవుతుంది. ఆత్మనః యతచిత్తస్య, ఈ ఆత్మనః యోగం యుంజతే, అది ఆత్మనః యోగం అంటే ఆత్మ యొక్క యోగం, అంటే తన స్వరూపమునంటూ నిలిచి ఉండుట అనే యోగము యుంజతే సాధ్యమవుతుంది. అది అనుష్ఠానం చేయడము సాధ్యమవుతుంది అని అర్థం. అది శ్లోకం యొక్క అర్థము. చాలా చక్కని ఉపమా. యోగి యొక్క మనస్థితి ఎలా ఉంటుంది అంటే, గాలి లేని చోట ఉన్నటువంటి దీపము ఏ విధంగా చలనము లేకుండా ఉంటుందో ఆ విధంగా యోగి యొక్క మనసు ఉంటుంది. అంటే సంసారంలో అంటే జగత్తులో పనులు చేస్తారా లేదా సెకండరీ, చేస్తూ ఉండొచ్చు. మనస్సు నిలకడగా ఉండి కూడా పనులు చేస్తూ ఉండొచ్చు. కానీ మన పనులు చేసినా చేయకపోయినా అది సెకండరీ క్వాలిఫికేషన్. ఫస్ట్ క్వాలిఫికేషన్ మనసు గాలి లేని ప్రదేశంలో దీపము ఏ విధంగా చలనం లేకుండా ఉంటుందో మనస్సు ఆ విధముగా ఉంటుంది అని చెప్పండి. ఈ ఈ ఉపమా కూడా ఇక్కడ భగవద్గీతలో ఫస్ట్ టైం చెప్పింది కాదు, ఉపనిషత్తుల్లో కూడా చెప్పింది. మాండూక్య కారికలో కూడా ఇదే డిస్క్రిప్షన్ ఉంటుంది. యోగి యొక్క మనసు ఏ విధంగా ఉంటుంది అంటే, యోగి యొక్క మనసు గాలి లేని ప్రదేశంలో ఉన్న దీపం వలె ఉంటుంది అని అక్కడ కూడా ఉంది. సో ఆ విధంగా మాండూక్యంలో కూడా చెప్తారు, మనసు తినే కప్పలాగా ఇక్కడి నుంచి అక్కడికి గెంతకుండా ఒక చోట స్థిరముగా ఉంటుంది అని అని చెప్తారు. అక్కడ కూడా ఇటువంటి ఉపమాలంకారాన్ని చెప్పారు దానికి. సో ఇది చక్కని స్టాండర్డ్ అనాలజీ. చదువుదాం భాష్యము. యథా దీపః ప్రదీపః నివాతస్థః నివాతే వాతవర్జితే దేశే స్థితః. సో యథా దీపః, ఏ విధముగా, దీపః అంటే ప్రదీపః అంటే దీపము, చక్కగా వెలుగుతున్నటువంటి దీపము. నివాతస్థః నివాతే అంటే వాతవర్జితే, వాతం లేని చోట. వాతవర్జితే దేశే, వాతవర్జిత దేశే అంటే వాతం లేని చోటున. దేశే అంటే స్థితే. సో అని చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నా ఇంగతే, నా చలతి కదలకుండా ఎలా ఉంటుందో. సా ఉపమీయతే అనయా ఇది ఉపమా. సో దీని వలన ఉపమీయతే అంటే ఉపమానము ద్వారా మనకి జ్ఞానము కలుగుతున్నది. అంటే జ్ఞానము ఏ విధంగా కలుగుతుంది అన్న ప్రశ్నకి నైయాయికులు 4 పద్ధతులు చెప్పారు. ప్రత్యక్షము, అనుమానము, ఉపమానము, శబ్దము అని. సో ఒక్కోసారి మనకి జ్ఞానం ఏమిటో తెలియాలి అంటే బెస్ట్ వే ఉపమానంతో చెప్పడం. ఒక దృష్టాంతంతో చెప్తే అది ఆ విషయం యొక్క జ్ఞానం కరెక్ట్గా తెలుస్తుంది. సో అది ఒక పద్ధతి. ప్రత్యక్షము అంటే ఇంద్రియాలతో తెలుసుకోవడం, డైరెక్ట్గా పర్సెప్షన్ ద్వారా తెలుసుకోవడం. అనుమానం ద్వారా తెలుసుకోవడము అంటే సంస్కృతంలో అనుమానము అంటే ఇన్ఫరెన్స్, లాజికల్ ఇన్ఫరెన్స్. అంటే స్టాండర్డ్ ఎగ్జాంపుల్, దూరంగా ఉన్న కొండ మీద మీకు పొగ కనిపిస్తోంది, మంట కనిపించట్లేదు. దూరంగా ఉందిగా, మంట కనిపించట్లేదు, ఓన్లీ పొగ కనిపిస్తోంది. కానీ పొగ చూసి మీకు మంట ఉన్నది అన్న జ్ఞానం కలుగుతుంది బుద్ధిలో. ఎందుకు అంటే మనకు ఆల్రెడీ తెలుసు మంట లేకుండా పొగ ఉండదు. మంట ఉండి పొగ లేకుండా ఉండొచ్చేమో, కానీ పొగ ఉంటే మాత్రం మంట ఉందని అర్థం. అది మనకు ఆల్రెడీ మన అనుభవంలో ఉన్న జ్ఞానం అది. సో అందుకని దాన్ని అనుమానం అంటాం. అంటే మనకు ఆల్రెడీ తెలిసిన విషయాలని బట్టి ఒక తెలియని విషయాన్ని ఊహిస్తున్నాం, దానికి అనుమానం అని పేరు సంస్కృతంలో. ఎగ్జాంపుల్, పొగ చూసి మంట ఉంది అన్న జ్ఞానం కలుగుతుంది. అలాగే ఉపమా. ఇక్కడ చూడండి, ఇప్పుడు యోగి యొక్క మనస్సు కదలట్లేదు అని చెప్తున్నారు. అంటే ఇంద్రియముల ద్వారా బయటికి పరిగెట్టేయకుండా నిలకడగా ఉంటుంది మనసు అని చెప్తున్నారు. అది ఎలా ఉంటుందో మనకు అర్థం కాలేదనుకోండి, ఈ ఉపమా చూస్తే కరెక్ట్గా అర్థం. అందుకని సా ఉపమీయతే అనయ అంటే ఆ జ్ఞానము అనయ దీని చేత ఉపమీయతే ఉపమేయముగా తెలియబడుతున్నది. ఉపమీయము అంటే ఉపమానముతో తెలుసుకున్న జ్ఞానం అని అర్థం. అనయ ఉపమీయతే ఇది ఉపమా. దీని చేత
ఈ ఉపమానము చేత జ్ఞానము తెలియబడుతున్నది కాబట్టి దీనికి ఉపమా అని పేరు అంటున్నారు. సో అది ఉపమే ఉపమాన ప్రమాణము అంటారు సంస్కృతంలో. సో ఆ విధంగా ఇక్కడ ఈ ఉపమానము ద్వారా మనకి ఈ జ్ఞానం కలుగుతున్నది కాబట్టి అక్కడ సా ఉపమా స్మృత అని శ్లోకంలో చెప్తున్నారు. యోగాంగై చిత్త ప్రచారదర్శిభి స్మృత చింతిత. అంటే ఎవరు చెప్పారు? యోగాంగై యోగంగై చిత్త ప్రచారదర్శిభి, అంటే మనసు యొక్క ప్రవాహమును సాక్షిగా చూడగలిగిన వారి చేత ఈ విధంగా చెప్పబడింది. సో ఆ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, ఒక మనసు నిలకడగా ఉన్నటువంటి యోగి దగ్గరికి వెళ్ళి మీరు నీ పరిస్థితి నీ స్థితి ఎలా ఉన్నదో నాకు అర్థమయ్యేలా చెప్పు అని అడిగారు అనుకోండి. అడిగితే అలాంటి వాళ్ళు ఇటువంటి ఉపమాతో చెప్పారట ఇది వరకు అంటున్నారు. చిత్త ప్రచారదర్శిభి స్మృత. చిత్త ప్రచారదర్శి ఎవరు? చిత్త ప్రచారమును దర్శించువారు, అంటే మనసు యొక్క ప్రవాహమును సాక్షిగా దర్శించువారు. చిత్త ప్రచారదర్శిభి తృతీయ బహువచనం అక్కడ దాకా. సో దాని అర్థం ఏమవుతుంది? మనసు యొక్క ప్రచారమును దర్శించు వారి చేత అర్థం. సో సాక్షి స్వరూపంలో నిలిచి మనసు యొక్క కదలికను గమనించగలిగేవారు ఈ విధంగా చెప్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ప్రశ్న అడిగితే ఏమండి మీ పరిస్థితి ఎలా ఉందో చెప్పండి అంటే అటువంటి వాళ్ళు ఈ విధంగా డిస్క్రైబ్ చేశారట స్మృత ఇది వరకు. ఏ విధంగా? యథా నివాతస్థ దీప నా ఇంగతే అని వాళ్ళు డిస్క్రైబ్ చేశారు. ఏ విధంగా అయితే గాలి లేని చోట దీపము నిలకడగా ఉంటుందో అంటే ఆ యోగులు ఆ విధంగా చెప్తారు అని చెప్తున్నారు. యోగినః యతచిత్తస్య సంయత అంతఃకరణస్య. యతచిత్తస్య అంటే సంయమింపబడినటువంటి అంతఃకరణము కలవారు. సంయత అంతఃకరణస్య మనం చాలాసార్లు చూసాము ఈ చాప్టర్లో కూడా. ఆల్రెడీ కొన్ని శ్లోకాలు మట్టి దీని యొక్క వర్ణనే నడుస్తున్నది. యుంజతః యోగం అనుతిష్టతః. సో యోగం అనుతిష్టతః. యుంజత అంటే యోగమును అనుష్ఠానం. యోగం యుంజతః అంటే యోగము అనుష్ఠిస్తున్న వారు అని అర్థం. ఆత్మనః సమాధిం అనుతిష్టతః ఇత్యర్థః. సో ఆత్మనః యోగం యుంజతః అంటే ఆత్మ యొక్క సమాధానమును అనుష్ఠానము చేయువారు, అంటే ధ్యాన యోగమును అనుష్ఠానము చేయువారి పరిస్థితి ఈ విధంగా ఉంటుంది అని చెప్పడం. చదువుదాం శ్లోకము. యథా దీపో నివాతస్థః నేంగతే సోపమా స్మృత యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః. నెక్స్ట్. యత్రోపరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయా యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి. అవతారిక. ఏవం యోగాభ్యాస బలాత్ ఏకాగ్రీభూతం నివాత ప్రదీపకల్పం సత్. అయితే దానికే కంటిన్యూషన్. సో ఈ విధముగా యోగాభ్యాస బలాత్, యోగాభ్యాసం యొక్క బలము. అంటే ఏమిటి బలము? యోగాభ్యాసము బాగా చేస్తే మనసు అటు ఇటు పరిగెట్టేయకుండా నిలకడగా ఉండగలదు. సో 24/7 మెలకుగా ఉన్న స్టేట్ అంతా కూడా మనసు అటు ఇటు పరిగెట్టేయకుండా నిలకడగా ఉండగలదు. అటువంటి బలము చేత ఏకాగ్రము చేయబడినటువంటి మనస్సు. ఎటువంటి మనస్సు? నివాత ప్రదీపకల్పం. గాలి లేని చోట
దీపము వలె ఏకాగ్రం చేయబడినటువంటి మనస్సు కలిగి ఏమవుతుంది? ఎత్ర ఉపరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయ ఎత్ర చ ఏవ ఆత్మన ఆత్మానం. చూడండి ఎన్ని పదాలు ఉన్నాయి. చ ఏవ ఆత్మన ఆత్మానం 4 పదాలు కలిపి చైవాత్మన ఆత్మానం. ఎత్ర చ ఏవ ఆత్మన ఆత్మానం పశ్యన్ ఆత్మని తుష్యతి. సో గాలి లేని చోట దీపము వలె చలనము లేకుండా ఉన్నటువంటి మనసు కలిగి ఉన్న యోగికి ఏ విధంగా ఉంటారు అదే డిస్క్రిప్షన్. ఇంకా ఎత్ర ఉపరమతే చిత్తం, ఎక్కడైతే చిత్తం ఉపరమతే మనస్సు శాంతిని పొందుతుందో, మనస్సు అటు ఇటు కదలకుండా నిలకడగా ఉండడమే శాంతి. ఇంకా అంతకంటే అతిశయం ఉన్నటువంటి శాంతి ఉండదు. ప్రశాంతత అంటే ఏంటి? మనసు అటు ఇటు పరిగెట్టేసేయకుండా కామ్గా ఉండడం. సో ఎత్ర చిత్తం ఉపరమతే, ఎక్కడైతే మనసు ఉపరమిస్తుందో అంటే బయటికి పరిగెట్టేయడం నుంచి ఉపరమిస్తుందో, యోగ సేవయ నిరుద్ధం యోగ సేవయ. నిరుద్ధం అంటే అనవసరమైన సంకల్పాలు అవి ఏమీ లేకుండా ఉండుట, అనవసరమైన కోరికలు సంకల్పాలు లేకుండా ఉండగలదో ఎలా? దేని వలన? యోగ సేవయ, యోగాభ్యాసము వలన ఎప్పుడైతే మనసు అనవసరమైన సంకల్పాలు అవి లేకుండా చర్యల నుండి ఉపశమనమును పొందుతుందో, ఎత్ర చ ఏవ, మరియు ఇంకా ఏం చెప్తున్నారు? ఆత్మానం ఆత్మని పశ్యన్. అది ఆత్మానం ఆత్మని పశ్యన్. ఇప్పుడు చూడండి, మనం ఏమైనా చూస్తున్నాం అనుకోండి, లేదా సరే టీవీలో సినిమా చూస్తున్నాం అనుకో, కళ్ళతోటి టీవీ అందలి సినిమా చూస్తున్నాం. ఆరు ఎదురుకుండా పటం ఉంది, పటంలో ఫోటో చూస్తున్నాం. సో కళ్ళతోటి ఆ ఎదురుకుండా ఉన్న పటంలో ఉన్నటువంటి ఫోటో చూస్తున్నాం. అంటే మూడు అంశాలు ఉన్నాయి. కళ్ళు ఉన్నాయి, ఎదురుకుండా ఉన్న పటం ఉన్నది, ఆ పటములో ఉన్నటువంటి ఫోటో ఉన్నది. సో 3 అంశాలు ఉన్నాయిగా. కానీ 3 అనాత్మయే, 3 కూడా ఆత్మస్వరూపములు కాదుగా, 3 కూడా అనాత్మయే. ఆత్మ మనలో హృదయంలో ఉన్నటువంటి ప్రకాశము, ఆ ప్రకాశంలో కళ్ళు ఉన్నాయి, కళ్ళు అనాత్మ. ఎదురుకుండా ఉన్న పటం ఉంది, పటము అనాత్మ. పటంలో పెట్టినటువంటి ఫోటో ఉంది, ఫోటో అనాత్మ. సో 3 కూడా అనాత్మ యొక్క విషయాలే. కానీ ఇక్కడ అలా కాదు, ఇక్కడ దానికి విపరీతం. ఆత్మానం ఆత్మని పశ్యన్ అంటే తన మనస్సు చేత తన స్వరూపమును తనలో తెలుసుకుంటాడు. అంటే తన చేత తన స్వరూపమును, ఆత్మన తన చేత, ఆత్మానం తన స్వరూపము, బయట ఎక్కడో కాదు, తన యందు ఆత్మని పశ్యన్ తెలుసుకుని తుష్యతి. చక్కని డిస్క్రిప్షన్. మామూలుగా మనము జగత్తులో తెలుసుకునే పదార్థాలన్నీ కూడా కళ్ళ ద్వారానో, ఇంద్రియము ద్వారానో, లేకపోతే బుద్ధి ద్వారానో అన్నీ అనాత్మలే. మా ఇంద్రియము, మనస్సు, బుద్ధి ఇవన్నీ కూడా అనాత్మలే కదా. అదే కదా శంకర్లు నిర్వాణ షట్కంలో కూడా చెప్తారు, మనోబుద్ధి అహంకార చిత్తాని అహం. సో మనసు, బుద్ధి, అహంకారము, చిత్తము ఇవేమి నేను కాదు. కాకపోతే ఆ బుద్ధి చేత తెలుసుకుంటున్నాము. ఏమిటి తెలుసుకుంటున్నాము? జగత్తులో ఉన్నటువంటి ఒక విషయాన్ని తెలుసుకుంటున్నాం. సో బుద్ధి, జగత్తు తెలుసుకునే విషయము 3 అంశాలు ఉన్నాయి. 3 కూడా అనాత్మలే, 3 కూడా దృశ్యములే, కానీ ద్రష్ట కాదు. కానీ ద్రష్ట అయితే ద్రష్ట తనను తాను తెలుసుకుంటున్నాడు. ఆత్మానం ఎక్కడ తెలుసుకుంటున్నాడు? బయట ఎక్కడో తెలుసుకోవట్లేదు, తనలోనే తెలుసుకుంటున్నాడు. సో నా స్వరూపము ఈ దృశ్యము అంటే ఈ జగత్తంతా నాకు తెలియజేసేటటువంటి ప్రకాశము అని అర్థమైన రోజుని, ఆ ప్రకాశం ఎక్కడుంది? నాలోనే ఉంది.
నా స్వరూపం ప్రకాశం అని ఎక్కడ తెలుసుకుంటున్నాను? నాలోనే తెలుసుకుంటున్నాను. ఎలా తెలుసుకుంటున్నాను? నా ద్వారానే తెలుసుకుంటున్నాను. అది ఆత్మన ఆత్మాను ఆత్మని పశ్యన్, ఆ విధంగా తెలుసుకుని తుష్యతి, ఆనందంగా ఉంటారు, ఆనందిస్తూ ఉంటారు అని అర్థం. అయితే ఈ ఆ, యోగాభ్యాస బలము వలన మనసు సమాధానము చెందినప్పుడు, ధ్యాన యోగం యొక్క ఆ, బలము వలన మనస్సు బాగా సంయమింపబడిన ఉన్న స్టేట్ లో ఉన్నప్పుడు ఈ విధంగా తెలుసుకుంటారు అని. ఆత్మానం ఆత్మని పశ్యన్ తుష్యతి, తన చేత తనని తాను తనలో తెలుసుకుని, తన స్వరూపమును తనలో తెలుసుకుని ఆనందిస్తారు అని అర్థం. చదువుతాం, శంకర్ల యొక్క భాష్యం చదువుతాము. ఎత్ర యస్మిన్ కాలే, సో ఎత్ర అంటే ఏ సమయమునందైతే, ఉపరమతే చిత్తం ఉపరతిం గచ్చతి, ఉపరతిని మనస్సు, చిత్తము మనస్సు ఉపరతిని పొందినదో, అంటే ఇంద్రియముల ద్వారా బయటికి పరిగెట్టేసేయకుండా ఆ సంకల్పము ఈ సంకల్పము అంటూనో, లేతే ఆ విషయాన్ని తెలుసుకోవాలి ఈ విషయాన్ని తెలుసుకోవాలనుకుంటూ బయటికి పరిగెట్టేయకుండా, నిరుద్ధం సర్వత నివారిత ప్రచారం. నిరుద్ధం అంటే సర్వత నివారిత ప్రచారం, అంటే ఎక్కడికి కూడా వెళ్లకుండా మనస్సు తనలో, మన స్వరూపంలో నిలిచి ఉండుట. ఏ విధంగా జరుగుతుంది అది? యోగ సేవయ యోగానుష్ఠానేన, యోగం యొక్క అనుష్ఠానం వల్ల. ఇక్కడ యోగము అంటే ధ్యాన యోగం యొక్క అనుష్ఠానము వలన. అంటే ధ్యాన యోగం కుదరాలంటే ముందు మెట్టు కర్మయోగం చేయాలి. అంటే కోరికల మీద దృష్టిని తీసి కాస్త పక్కన పెట్టి, ఈ పనిలోంచి నాకేమొస్తుంది అన్నటువంటి ఆస్పెక్ట్ కొంచెం పక్కన పెట్టి, ఈశ్వరార్పణ బుద్ధితో పనులు చేయడం మొదలు పెడితే అప్పుడు ధ్యాన యోగానికి కాస్త ఫౌండేషన్ ఏర్పడి ధ్యాన యోగము కుదురుతుంది, ధ్యానము కుదరడం మొదలు పెడుతుంది. ఆ ధ్యాన యోగం యొక్క అభ్యాసం చేత మనసు ఉపరమతే, చిత్తం ఉపరమతే, ఎప్పుడైతే అది సిద్ధిస్తుందో అప్పుడు ఎత్ర చైవ యస్మిన్ కాలే, అంతేకాకుండా ఆ స్థితికే ఇంకొక డిస్క్రిప్షన్. కర్మయోగము కొంత అభ్యాసము చేయగా ధ్యానము తేలిగ్గా కుదురుతుంది. ఎందుకంటే మనసు చేసే పనులలో ఉన్నటువంటి ఫలములు, ఇందులోంచి నాకు ఏది వస్తుంది అనేటటువంటి థాట్ నుంచి ఆ థాట్ని వదిలేయడం నేర్చుకుని ఉంటుంది కొంత కర్మయోగంలో. అప్పుడు ధ్యానానికి కూర్చున్నప్పుడు కాసేపు ధ్యానము కుదురుతుంది. ఆ విధంగా ధ్యానం యొక్క అభ్యాసము చేసినప్పుడు తుష్యతి అన్నది లాస్ట్ పదము దీనికి అన్వయించుకోవచ్చు. అప్పుడు ఆనందంగా ఉంటారు. అయితే అప్పుడే కాదు అని, మరియు అని దానికి ఇంకొక డిస్క్రిప్షన్ కూడా ఇస్తున్నారు. ఏమిటో డిస్క్రిప్షను? యస్మిన్ కాలేజ, ఏ కాలమునందైతే ఆత్మన సమాధి పరిశుద్ధేన అంతఃకరణేన, ఒక ఆత్మ శబ్దానికి ఆత్మచేత, తృతీయ ఏకవచనము ఆత్మచేత అని అర్థం. ఆత్మచేత అంటే ఏమిటి ఇక్కడ అర్థము? సచ్చిదానంద పరమాత్మ చేత కాదు. ఆత్మచేత అంటే పరిశుద్ధమైన అంతఃకరణము చేత అని అర్థం. ఇక్కడ ఆత్మ శబ్దానికి పరిశుద్ధ అంతఃకరణేన, దేని చేత శుద్ధిపరచబడినటువంటి అంతఃకరణము? సమాధి పరిశుద్ధేన, సమాధి చేత, అంటే సమాధి యొక్క అభ్యాసము వలన పరిశుద్ధమైనటువంటి అంతఃకరణము చేత అని అర్థము అక్కడ ఆత్మశబ్దానికి. అంటే మనసులో ఉన్నటువంటి, ఇప్పుడు మన మనసులో పూర్వ సంస్కారాలు బాగా బలంగా దాటుకుపోయాయి అనుకోండి, మన దృష్టికోణం, మన పర్స్పెక్టివ్ ఆ సంస్కారములకు అనుగుణంగానే ఉంటుంది. ఇప్పుడు మన మనసులో ఒక గాఢమైనటువంటి సంస్కారం ఉందనుకోండి, ఈ జగత్తు యొక్క ఎక్స్పీరియన్స్ ఆ సంస్కారానికి అనుగుణంగానే ఉంటుంది. ఆ సంస్కారానికి డిఫరెంట్ గా ఉండదు. ఇప్పుడు మన మనసులో ఏదో ఒక పర్టికులర్ విషయము నచ్చదు అని ఒక మనిషి, ఒక వ్యక్తి మీద గాఢమైనటువంటి ద్వేషం ఉందనుకోండి, ఈ జగత్తులో ఆ వ్యక్తి చేసే పనులన్నీ చెడ్డగానే కనిపిస్తాయి.
ఆ వ్యక్తి చేసే పనులు మంచివే కావచ్చు, కానీ మన మనసుకి మాత్రం చెడ్డగానే చెప్తూ వచ్చుతాయి అందులో. ఎందుకంటే అది మన మనసులో ఉన్న అటువంటి సంస్కారమును బట్టి వస్తున్నటువంటి జ్ఞానం అది. ఆ దృష్టికోణం అలా ఉంటుంది. అందుకని ఆ సంస్కారములు తొలగిపోయినప్పుడే ఉన్న విషయం ఉన్నది ఉన్నట్టు తెలుస్తుంది అని చెప్పుట ఇక్కడ దాని యొక్క తాత్పర్యం. సో ఆత్మన అంటే సమాధి పరిశుద్ధేన అంతఃకరణేన. మన మనసులో సంస్కారాలు అవి బాగా గట్టిగా ఎక్కువ ఉంటే అప్పుడు ఆత్మస్వరూపం అసలు తెలిసే క్వశ్చనే లేదు. మనస్సు మనసులో మనసు బుద్ధి క్లియర్ గా ఉండాలి, క్లీన్ గా ఉండాలి. కొన్ని సంస్కారములు తొలగిపోవాలి. అప్పుడు మనం కళ్ళు మూసుకొని కూర్చుంటే సాక్షిభావంలో కూర్చోగలుగుతాం. కూర్చుంటే అప్పుడు తెలుస్తుంది ఏమిటి, నా స్వరూపము తెలియుటయే అని తెలుస్తుంది. ఈ తెలియటయే నా స్వరూపము. ఎలా తెలుస్తోంది? నాలో ఉన్నటువంటి వెలుగు ద్వారా నాలోనే తెలుస్తున్నది ఇదంతా అని క్లియర్ గా అర్థమవుతుంది. మనసులో సంస్కారములు కొంత క్లీనింగ్ జరగనంత వరకు ఇది ఎన్నిసార్లు విన్నా కూడా ఈ చెవి నుంచి విని ఆ చెవి నుంచి బయటకు వెళ్ళిపోవడమే తప్పించి దీని యొక్క అనుభవం అయితే కలగదు అని చెప్పుట అక్కడ తాత్పర్యం. సో ఆత్మన సమాధి పరిశుద్ధేన అంతఃకరణేన ఆత్మానం పరం జ్యోతి స్వరూపం. సో ఇక్కడ రెండో ఆత్మశబ్దానికి సచ్చిదానంద ఆత్మ అని చెప్తున్నాను. సో ఆత్మన ఆత్మ సమాధి అభ్యాసము చేత పరిశుద్ధము చేయబడినటువంటి అంతఃకరణము చేత ఏమిటి తెలుసుకుంటాము? ఆత్మానం పరం చైతన్య జ్యోతి స్వరూపం. నా హృదయంలో ఉన్నటువంటి వెలుగుయే నా ఆత్మ. అంటే నా సారము, మనిషి యొక్క సారము, నా సారము నా హృదయంలో ఉన్నటువంటి వెలుగు. సినిమా హాల్కి వెళ్తే సినిమా యొక్క సారం ఏంటి? ఎసెన్స్ ప్రొజెక్టర్ లైట్. ప్రొజెక్టర్ లైట్ లేనిదే సినిమా మన మనకు కనిపించదు. సినిమా కనిపించాలి అంటే ప్రొజెక్టర్ లైట్ ఉండాలి. సో ప్రొజెక్టర్ లైట్ లో కనిపిస్తుంది. సో సినిమా యొక్క సారము ఒక్క వర్డ్ లో చెప్పాలంటే ప్రొజెక్టర్స్ లైట్ అని చెప్పాల్సి వస్తుంది. ఆ విధంగా ఆత్మానం పరం చైతన్య జ్యోతి స్వరూపం పశ్యన్ ఉపలభమాన, అది తెలుసుకుంటాడు. పశ్యన్ అది ఉపలభమానం అవుతుంది అంటే అది తెలుసుకుంటూ ఉంటాడు. ఎక్కడ? స్వే ఏవ ఆత్మని, తనలోనే. ఆత్మని అంటే సప్తమి ఏకవచనం. ఆత్మ శబ్దానికి సప్తమి ఏకవచనము ఆత్మని. సో తన యందు తన అంతఃకరణము చేతయే, తన మనస్సు చేతనే తన స్వరూపము, పరమమైనటువంటి చైతన్య స్వరూపము అని తెలుసుకుని ఏమవుతుంది? తుష్యతి, తుష్టిం భజతే, తెలుసుకుని ఆనందిస్తాడు అని చెప్పడం. అది యోగము యొక్క ఫలము. సో నా స్వరూపము బయటికి పరిగెట్టేస్తున్నంతసేపు కూడా మనకి మన స్వరూపం యొక్క అనుభవం ఉండదు. అన్నీ పరిచ్ఛిన్నముగా, ఇది చెట్టు, అది మరొకటి, అది మరొకటి అని వేరువేరుగా పరిచ్ఛిన్నముగా అనేకముగా మనకి మన బుద్ధికి గోచరిస్తూ ఉంటాయి అన్ని. బయటికి పరిగెట్టడం మానేసినప్పుడు మాత్రమే ధ్యానం కుదిరి, కాస్త మనసు బయటకి పరిగెట్టేయడం మానేసినప్పుడు మాత్రమే ఈ స్వరూపము, నా స్వరూపము అఖండమైనటువంటి వెలుగు అని అద్వయ ఆత్మ యొక్క అనుభవము వచ్చే అవకాశం ఉంటుంది. చెప్పుటయే తాత్పర్యం ఇక్కడ. చదువుదాము. యత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయా, యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి. నెక్స్ట్, సుఖమాత్యంతికం యత్తత్ బుద్ధిగ్రాహ్యమతీంద్రియం వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్వతః. కించ అవతారిక, ఇంకా చెప్పవలసింది ఉంది. ఏమిటి? సుఖం ఆత్యంతికం యత్ తత్
బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం వేత్తి యత్ర న చ ఏవ అయం స్థితః చలతి తత్వతః. సో సుఖం ఆత్యంతికం. సో ఆత్యంతికమైనటువంటి సుఖమును. యత్ తత్ ఎప్పుడైతే ఏ యత్ అంటే ఏ యత్ ఆత్యంతికం సుఖం, తత్ ఆత్యంతికమైనటువంటి సుఖము. సో పైన శ్లోకంలో చెప్పారుగా తుష్యతి అని, దానికి కంటిన్యూషన్. తన స్వరూపమును తనలో తెలుసుకుని ఆనందిస్తాడు. లేదా మనసు దీపము వలె, గాలి లేని ప్రదేశంలో ఉన్న దీపము వలె నిలకడగా ఉండి ఆనందిస్తాడు. అలా ఆనందం యొక్క అనుభవంలో ఉన్నటువంటి యోగి, ఆ ఆనందము ఆత్యంతికం, దానికి మించినటువంటి ఆనందము లేదు. అసలైన ఆనందం అంటే అదే చిత్. మనకి ఇంద్రియ భోగముల ద్వారా మనస్సు సుఖము యొక్క అనుభూతిని పొందుట ద్వారా వచ్చే ఆనందం ఏదైతే ఉంటుందో అది ఆత్యంతికము కాదు. అది కంటిన్యూస్ గా ఉండదు, కాసేపు ఉంటుంది. తర్వాత ఆ విషయం యొక్క ప్రభావం అయిపోయిన వెంటనే, లేదా దాని గురించి మర్చిపోయిన వెంటనే ఆ ఆనందం వెళ్ళిపోతుంది. అలా కాకుండా ఆ సుఖము యొక్క అనుభూతి వెళ్ళిపోతుంది. అలా కాకుండా ఆత్యంతికం అంటే ఇంకా చెదరనటువంటి సుఖం, ఆర్ అతిశయము లేనటువంటి సుఖము. యత్ అది తత్ అది ఏమిటది? అది బుద్ధిగ్రాహ్యం, అది బుద్ధికి అందుతుంది. ఎలా చెప్తున్నారు కదా, ఆత్మన తెలుసుకోవాలని చెప్తున్నారు. పరిశుద్ధమైన అంతఃకరణము చేత, అంటే క్లారిటీ ఉన్నటువంటి బుద్ధి చేత బుద్ధికి అందుతుంది. అందుకని బుద్ధిగ్రాహ్యం. ఇప్పుడు చూడండి, బుద్ధిగ్రాహ్యం అని ఎందుకు చెప్తున్నారంటే, నేను ఉన్నాను అని చెప్పడానికి మీకు ఇంద్రియములతో పని లేదు. ఇప్పుడు మనకి పంచేంద్రియములు పనిచేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఓ చెవిటివాడు ఉన్నాడు అనుకోండి, చెవిటివాడికి కూడా నేను ఉన్నాను అన్న ఎక్స్పీరియన్స్ ఉంటుందిగా, కానీ చెవి పని చేయట్లేదు. మనకున్న ఇంద్రియముల్లో 20% అతనికి పని చేయట్లేదు, 80% ఇంద్రియాలే పనిచేస్తున్నాయి. కానీ నేను ఉన్నాను అన్న అనుభవం ఏమీ తరగదు. నాలో ఎంత నేను ఉన్నాను అన్న అనుభవం ఉందో, ఒక ఇంద్రియం పనిచేయని వ్యక్తిలో కూడా అంతే సమపాళ్లలోనే నేను ఉన్నానన్న అనుభవం ఉంటుంది. అందుకని నా నేను ఉన్నాను అనే అనుభవానికి తక్కువగా ఏముండదు. అలాగే 5 ఇంద్రియాలు కూడా పనిచేయని వ్యక్తి ఉన్నాడు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్. ఉండరేమో అలాంటి వాళ్ళు, కానీ ఉన్నారనుకుందాం. ఉన్నా కూడా 5 ఇంద్రియములు పనిచేయకపోయినా కూడా బుద్ధికి అందుతుంది నేనున్నాను అన్నటువంటి, స్టిల్ నేను ఉన్నాను అన్నటువంటి అనుభూతి ఉంటుంది. అందుకని ఆత్మస్వరూపము బుద్ధిగ్రాహ్యము. అదేమి మన అనుభవంలో లేని విషయమేం కాదు, మన అందరికీ అనుభవంలో ఉన్న విషయమే. కాకపోతే మనసు ఇంద్రియ వ్యాపారంలో బిజీగా ఉండి ఆ మనసు బుద్ధి యొక్క కాంబినేషన్ స్వరూపాన్ని మర్చిపోవడం కూడా కాదు, స్వరూపాన్ని గుర్తించుటలేదు. ఎందుకంటే బాహ్యమైనటువంటి ప్రవర్తనలో బిజీగా ఉన్నాయి. సో ఈ ఆత్మస్వరూపమును తెలుసుకొనుట అనేది బుద్ధిగ్రాహ్యము. కానీ అతీంద్రియం, కానీ ఇంద్రియాలకు అందం. అంతే కదా, నేను ఉన్నాను. ఇప్పుడు పొద్దున్నే లేచిన వెంటనే నేను ఉన్నాను అన్న ఫస్ట్ అనుభూతికి ఇంద్రియాలతో సంబంధం లేదు. ఆ ఫస్ట్ నేను ఉన్నాను అన్న అనుభవం కలిగి తర్వాత ఇంద్రియాలు పనిచేయడం మొదలు పెడతాయి. మళ్ళీ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, ముందు నేను ఉన్నానన్న అనుభవం వచ్చి తర్వాత నేను మంచం మీద ఉన్నానన్న అనుభవం వస్తుంది. ఎందుకంటే అక్కడ చర్మము స్పర్శను తెలుపుతోంది. మంచం మీద పరుపు మీద పడుకున్నాను, లేదా నేల మీద కింద పడుకున్నాను అన్న స్పర్శ తెలియజేస్తోంది ఇంద్రియం. కానీ ఆ ఇంద్రియం యొక్క సెన్స్ వచ్చే ముందు నేనున్నాను మెలకు వస్తుంది, నేను ఉన్నాను అన్నటువంటి ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో నేను ఉన్నాను అన్న ఎక్స్పీరియన్స్ అతీంద్రియము, కానీ బుద్ధిగ్రాహ్యం అని మనకి తెలుస్తుంది. ఆ విధంగా వేత్తి, ఎత్ర వేత్తి, ఎప్పుడు తెలుసుకుంటాడో, నచ ఏవ అయం స్థితః చలతి. అయం స్థితః న చలతి అంటే ఆ తత్వతః అయం స్థితః న చలతి అని అర్థం. అంటే తత్వము తెలియుట చేత, అంటే నా స్వరూపము తెలుసుకొనుట చేత ఆ స్థితి నుంచి కదులుట అనేది ఉండదు. తన స్వరూపాన్ని తెలుసుకుంటే అప్పుడు
అందులో నిలకడగా ఉండగలుగుతారు అని అర్థం. తెలుసుకుని ఇదే ఆత్యంతికమైన సుఖము అని తెలుసుకున్నవాడు తత్ బుద్ధిగ్రాహ్యం, పైగా అది బుద్ధికి తెలియన్నది, అతీంద్రియం. అది అతీంద్రియం, ఇంద్రియములకు అందదు అని, అందదు, అందనిది కానీ బుద్ధికి గ్రాహ్యమైనది. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. మనం ఏమనుకుంటామంటే ఆ పరమాత్మ యొక్క దర్శనం అంటే, పరమాత్మ యొక్క దర్శనం మనకి సినిమాల్లో చూపెట్టినట్టు ఆ పరమాత్మ విడిగా ఎదురుకుండా వచ్చి నిల్చొని కనిపించడము అనే ఒక ఆ, ఒక ప్రగాఢమైనటువంటి ఇంప్రెషన్ ఉంటుంది మన మనసులో. కానీ ఇక్కడ మన స్వరూపమే పరమాత్మ అని చెప్తున్నారు కదా. ఆ స్వరూపము ఏ విధంగా తెలుస్తుంది అంటే తనలోనే తెలుస్తుంది, తన బుద్ధికే అందుతుంది. బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం, ఇంద్రియమునకు అందదు, బయట ఎదురుకుండా కనిపించదు అని చెప్పడం. బయట కనిపించేది పరమాత్మ కాదు, పరమాత్మ తన స్వరూపము కాదు, బయట కనిపించేది జగత్తులో ఉన్న విషయం అవుతుంది, అనాత్మయే అవుతుంది. సో అతీంద్రియం కానీ బుద్ధిగ్రాహ్యం. చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ తన స్వరూపాన్ని తెలుసుకోవడం అనే దాంట్లో. చదువుదాం శంకర్ల యొక్క భాష్యము. సుఖమాత్యంతికం అత్యంతం ఏవ భవతి. ఆత్యంతికము అంటే అత్యంతము, అంటే అతిశయము లేనటువంటి సుఖం. అత్యంతమేవ భవతి ఇది ఆత్యంతికం. దానికే అనంతం ఇత్యర్థ అంటున్నారు. ఆత్యంతికము అంటే అనంతము, ఇంక మళ్ళీ బ్రేక్ ఉండదు. ఈ సుఖమును ఈ సుఖమును అనుభవం, ఈ ఆనందాన్ని అనుభవంలోకి తెచ్చుకున్న తర్వాత ఆనందం మళ్ళీ చెదిరిపోవడం అనేది ఉండదు. బయట ప్రపంచంలో ఉండే విషయాల వల్ల కలిగే ఆనందము ఈ విధంగా ఉండదుగా, అది వచ్చిపోయి వచ్చిపోయి అలా ఉంటుంది. కానీ తన స్వరూపమును తెలుసుకున్న ఆనందంలో మాత్రం మళ్ళీ ఇది అనంతమైనటువంటిది, దానికంటే అతిశయము లేదు, దానికి అందులో బ్రేకు ఉండదు. యత్ తత్, యత్ ఏ ఏ ఆనందం అయితే ఉన్నదో ఆత్యంతికమైన ఆనందము, అది బుద్ధిగ్రాహ్యం బుద్ధ్యైవ ఇంద్రియ నిరపేక్షయ గృహ్యతే ఇది బుద్ధిగ్రాహ్యం. బుద్ధి చేత తెలుసుకోబడుతుంది. ఏ విధంగా? ఇంద్రియ నిరపేక్షయ, అందుకని బుద్ధిగ్రాహ్యం అంటున్నారు. ఇంద్రియము ద్వారా వచ్చిన జ్ఞానానికి కూడా బుద్ధి కావాలి తెలుసుకుందికి, కానీ ఇంద్రియ నిరపేక్షయ బుద్ధిగ్రాహ్యం. బుద్ధియా ఏవ ఇంద్రియ నిరపేక్షయ గృహ్యతే, నిరపేక్షయ గృహ్యతే, ఇంద్రియముల యొక్క అపేక్ష లేకుండా తెలుస్తుంది, అందుకని అది బుద్ధిగ్రాహ్యము. పైగా అతీంద్రియం ఇంద్రియ గోచరాతీతం అభిషయ జనితం ఇత్యర్థ. ఇంద్రియ గోచరమునకు అతీతం. ఈ ఆనందము, ఈ పరమానందం ఏదైతే ఉందో అది బుద్ధిగ్రాహ్యం, అది బుద్ధికి మనసుకు తెలుస్తుంది, మనసు బుద్ధికి తెలుస్తుంది, కానీ ఇంద్రియ గోచర అతీతం. ఇంద్రియ గోచరమునకు అతీతము అంటే విషయము చేత కలిగించేది కాదని అర్థం. అంటే బయట ఎదురుకుండా కనిపించిన దేని చేత కూడా ఈ ఆనందము యొక్క అనుభూతి ఉండదు అని చెప్పుడు. అవిషయ జనితం అంటే విషయము లేకుండానే తనంత తానుగానే స్వప్రకాశం ఇది తనంత తానుగానే తెలుస్తుంది. మనకే ఉంది ఈ ఎక్స్పీరియన్స్, మనందరికీ ఉంది, చాలాసార్లు చెప్పుకున్నాం. పొద్దున్న లేచిన వెంటనే ఫస్ట్ మూమెంట్ యొక్క అనాలిసిస్ దీనికి చెప్తుంది. ముందు నేనున్నాను అన్న అనుభవము, తర్వాత నేను ఎక్కడున్నాను ఈ జగత్తు యొక్క అనుభవం అది. సో నేను ఉన్నాను అనే అనుభూతి అవిషయ జనితం, అది బయట జగత్తులో ఉన్న విషయము చేత కలిగించబడటం లేదు. వేత్తి తత్ ఈదృశం సుఖం అనుభవతి. సో ఈ విధమైనటువంటి సుఖమును అనుభవంలోకి తెచ్చుకుంటాడు ఎప్పుడు? పైన చెప్పినట్టు ఎత్ర ఉపరమతే చిత్తం. పైగా ఉపమా కూడా చెప్పారు మనకి, యథా దీపో నివాతస్థ. ఇప్పుడు గాలి లేని చోట ఉన్నటువంటి దీపం వలె ఉన్న మనస్సు కలిగి ఇటువంటి సుఖమును అనుభవంలోకి తెచ్చుకోగలుగుతారు అని అర్థం. ఎత్ర యస్మిన్ కాలే నచ అయం నచ ఏవ అయం విద్వాన్ ఆత్మస్వరూపే స్థిత. సో ఆ విద్వాంసుడు, అలా తెలుసుకున్నటువంటి విద్వాన్, అక్కడ అయం అంటే ఇతనంటే ఎవరు? ఈ విద్వాంసుడు. సో విద్వాంసుని యొక్క లక్షణము యథా దీపో నివాతస్థ అని చెప్తున్నారు. ఎంత చక్కని డెఫినేషన్ చూడండి విద్వాంసునికి. జస్ట్
స్కాలర్లీ ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుని అది జ్ఞాపకం పెట్టుకోవడం ఒక్కటే సరిపోదు. అది ఉండొచ్చు, లేకపోవచ్చు. శాస్త్రం యొక్క శాస్త్రంలో విషయాలు పూర్తిగా అన్ని తెలుసుకుని చెప్పగలచ్చు, చెప్పలేకపోవచ్చు. అది సెకండరీ. అది కాదు సెకండరీ. ప్రైమరీ కండిషన్ యథా దీపో నివాతస్థ. మనస్సు గాలి లేని చోట ఉన్న దీపం వలె నిలకడగా ఉండుట. అటువంటి వాడు విద్వాన్. ఎంత చక్కని డెఫినేషన్ చేస్తున్నారు శంకర్లు. చాలా చక్కగా క్లారిఫై చేసి పెడుతున్నారు విద్వాంసుడు అంటే ఎవరు అని. సో అయం విద్వాన్ అంటే ఆత్మస్వరూపే స్థిత. తస్మాత్ నైవ చలతి తత్వత. సో ఆత్మస్వరూపములో నిలకడగా ఉన్నవాడు. యథా దీప నివాతస్థ. అటువంటి తన మనస్సు కలిగిన వాడు. అందుచేత తత్వత నైవ చలతి, నా ఏవ చలతి. తత్వత పంచమి. తత్వము నుండి నా చలతి, చలించడు. అదే చెప్తున్నారు. తత్వస్వరూపాత్ న ప్రచ్యవతే ఇత్యర్థ. ఆత్మస్వరూపము నుండి చలనము ఉండదు. ఆత్మస్వరూపం నుంచి దిగజారిపోవడం అనేది ఉండదు. ఇది కఠోపనిషత్తులో కూడా చెప్తారు చోట. మనకి ఆత్మస్వరూపం సిద్ధించిన వాళ్ళకి తేడా ఏంటంటే ఈ ఆత్మస్వరూపము యొక్క అనుభూతి. దీన్నే యోగము అని కూడా అంటారు. ఆ యోగము మనకి ఉంటుంది ఆ అనుభవం. అప్పుడప్పుడు మనకు కూడా వస్తుంది ఆ అనుభవం. కాకపోతే ఆ యోగము కలిగి ఆ యోగం నుంచి పడిపోతూ ఉంటాం ఎప్పటికప్పుడు. ఒక ఒక ఏదో ఒక విషయంలో మనకి చక్కని ఆనందం కలిగింది. ఆ చక్కని ఆనందము కలిగిన ఆ క్షణములో ఆత్మస్వరూపంలో ఉన్నట్టే లెక్క. ఎందుకంటే ఆనందము ఆత్మస్వరూపం నుండే కలుగుతుంది, బయట ఉన్న విషయం వల్ల కలగదు. బయట ఉన్న విషయం వలన కలిగిందని అనుకుంటాం. కానీ ఒక పువ్వు యొక్క మంచి సువాసనను తీసుకుని ఆ క్షణములో ఆనందం కలిగిందనుకోండి, ఆ క్షణములో ఒక్క క్షణము పాటు ఆత్మస్వరూపంలో నిలబడి ఉన్నారు ఆ ఆనందము కలిగినటువంటి ఆ చిన్న ఎక్స్పీరియన్స్ లో. కానీ వెంటనే బయటకు వచ్చేసారు అక్కడి నుంచి, పరిగెట్టుకుంటూ మళ్ళీ పువ్వు దగ్గరికి వెళ్ళిపోయారు. అది ప్రాబ్లం అని చెప్తారు. కఠోపనిషత్తులో కూడా చెప్పారు ఆ డిస్క్రిప్షన్. ఈ యోగం కుదురుతుంది కానీ నిలవదు. ఆ యోగం నుంచి జారిపోతూ ఉంటుంది. కానీ తన స్వరూపము తెలుసుకున్నవాడు విద్వాంసుడు, ఆత్మస్వరూపం నందు చలనము లేకుండా నిలకడగా ఉండగలిగినవాడు. అంటే తన మనస్సు గాలి లేని చోట ఉన్న దీపము వలె నిలకడగా ఉన్నవాడు. తత్వత నైవ చలతి. తన స్వరూపం నుండి మళ్ళీ దిగజారిపోవుట అనేది ఉండదు. ఒకసారి అందులో ఎస్టాబ్లిష్ అయితే ఇక మళ్ళీ అందులోంచి కింద పడిపోవుట అనేది ఉండదు. తత్వస్వరూపాత్ న ప్రచ్యవతే ఇది అర్థ. చదువుదాం శ్లోకము. సుఖమాత్యంతికం యత్తత్ బుద్ధిగ్రాహ్యమతీంద్రియం వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్వతః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.